ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరు? మీరు కూడా చాలా సూపర్గా ఉన్నారని అనుకుంటున్నా. స్టార్టింగే మన బైక్ రీడింగ్ చూసేసేద్దాం. 41,212 పక్కన 5. మనం ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ నెంబర్ 103 దగ్గర ఉన్నాం. అటు నారాపల్లి వైపు నుంచి ఇటు ఉప్పల్కి వెళ్ళే దారిలో ఉన్నాం. అట్ ప్రజెంట్ మనం మేడిపల్లి ఏరియాలో ఉన్నాం. మీ అందరికి తెలిసిందే, రెగ్యులర్గా మనం వీడియోస్ చేస్తూ ఉన్నాం. చాలామంది మీరు చూస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ రోడ్డుకు సంబంధించిన వర్క్ జరుగుతుంది. ఇటు మనం నారపల్లి వైపు వెళ్ళేటప్పుడైనా కానీ, ఇటు నారపల్లి నుంచి ఇటు ఉప్పల్ వైపు వెళ్ళే దారిలోనైనా కానీ వర్క్ అనేది కంటిన్యూగా జరుగుతుంది. రోడ్లు అయితే వేయడము కంటిన్యూ వర్క్ జరుగుతుంది. ఈ మధ్యలో కొన్ని రీల్స్ చూసిన వాటి గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది పిల్లర్ నెంబర్ 100 అండ్ పిల్లర్ నెంబర్ 99. ఇక్కడ కొంచెం స్లో చేస్తున్నా. ఇక్కడ వరకు గతంలో రోడ్ ఇదంతా వేసినారు. రీసెంట్గానే నేను ఈ మంత్లో వీడియో చేసిన. ఈ 99 దగ్గర నుంచి రోడ్డు వేస్తున్నారని. ఎస్, ఇక క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. పిల్లర్ నెంబర్ 99 నుంచి రోడ్డు అనేది చక్కగా వేయడం జరిగింది. పిల్లర్ నెంబర్ 98 దాడుతున్నాము. ఇప్పుడు 98, 97కు మధ్యలో గిడ్డర్ లాంచర్ అనేది మూవ్ అయింది. ఇన్ని రోజులు ఇది మూవ్ కాలేదు. చాలా కాలమైంది 98 దగ్గర ఆగున్నది అది. అండ్ ఈ రోడ్ల నాణ్యత ఎంత ఉన్నది అనేది ఇక దేవుడికి తెలవాలి. వర్షాకాలం వచ్చిన తర్వాత అర్థమవుతుంది. సరే, మనకు కొత్త రోడ్లు వేసిరని అయితే ప్రస్తుతానికి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అండ్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసిన అని చెప్పినా కదా, ఒక ఈ రూట్లోనే కొంచెం ఉప్పల్లో అనుకుంటా, ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదు కానీ ఇదే రూట్లో ఉప్పల్కి వెళ్ళే దారిలో ట్రావెల్ చేస్తూ ఇది ఆ డస్ట్ పైకి లేచిన వీడియో షూట్ చేసి, ఇది మొత్తము ఎడారిలో ఉన్నది కాదు, ఇది ఉప్పల్ డస్ట్ శాండ్ స్ట్రోమ్ అని అంటుంటాం కదా అని వీడియో తీయడం జరిగింది. వాళ్ళు తీయడంలో తప్పు లేదు. అందరి దగ్గర కెమెరాలు ఉన్నాయి, అందరితో వీడియోలు తీయొచ్చు. ఫ్యాక్ట్ చెక్ అనేది ఒకటి ఉంటుంది యాక్చువల్లీ, ఏది నిజం ఏది అబద్ధం అనేది. అది ఎందుకు మాట్లాడుతున్నా అనేది ముందుకెళ్తూ మాట్లాడదాం. పిల్లర్ నెంబర్ 91 దాడుతున్నాము. ఇది క్లియర్గా చూడొచ్చు. ఇది అంతా రోడ్డు జరిగింది వరకు. నైటు మేము వచ్చినాము, నేను నా మిసెస్ బయటకు వచ్చిన ఉండే. అప్పుడు నేను చూసిన రోడ్డుకి సంబంధించిన వర్క్ జరుగుతుంది. సరే, మార్నింగ్ లైట్లో తీస్తే బాగుంటుందని నైట్ తీయలేదు. అండ్ ఇలా గ్యాప్ ఇస్తూ రోడ్డు వర్క్ అయితే జరుగుతుంది. ఇదంతా ఇంతకుముందుకే జరిగింది. గతంలో మనం ఈ వీడియో షూట్ చేయడం జరిగింది, మీరు చూడడం కూడా జరిగింది. అయితే ఆ టాపిక్లోనికి వెళ్దాం. ఇట్లా చేస్తున్న టైంలో ఇట్లా మామూలుగా కంకర ఉంటుంది, రాళ్ళు ఉంటాయి, దాని మీద డస్ట్ ఉంటుంది కదా. మరి అట్లాంటప్పుడు డస్ట్ లేవకపోతే ఏమన్నా గోల్డ్ వస్తుందా వాళ్ళకేని, లేకపోతే సిల్వర్ వస్తుందా పైకి? రోడ్ వేస్తున్న ప్రాసెస్లో మినిమం వాళ్ళకి 2 days 3 days ఏదో ఉంటుంది కదా. నాకు ఎగ్జాక్ట్ తెలియదు, నేను సివిల్ ఇంజనీర్ సంబంధించిన వాళ్ళని కాదు కాబట్టి. ఆ రోడ్ వేస్తున్న ప్రాసెస్లో డస్ట్ లేస్తుంది అది. మరి డస్ట్ లేకుండా ఇట్లా ఇన్స్టెంట్గా రోడ్ అయితే వేసే టెక్నాలజీ లేదు కదా మన దగ్గర. దాన్ని తీసుకొచ్చి హైలైట్ చేసి దాన్ని రచ్చ చేస్తున్నారు. నాకు బోడుప్పల్ అని చెప్పుకోవడానికే ఇజ్జత్ పోయేటట్టుగా చేస్తారు. ఉప్పల్ అంటే ఇట్లుంటుంది అంటగా అట్లుంటుంది అంటగా అన్నట్టుగా ఉప్పల్ ఇజ్జత్ అంతా పోతుంది. అఫ్కోర్స్ రాజకీయ నాయకుల పొరపాట్లు ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ పొరపాట్లు ఉండే, గతం స్టేట్ గవర్నమెంట్, ప్రస్తుత స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పొరపాట్లు ఉన్నాయి. నేను ఏ రాజకీయ సంబంధించిన పార్టీకి సంబంధించిన వాళ్ళని కాదు, నేను పబ్లిక్ సంబంధించిన వ్యక్తినే. పిల్లర్ నెంబర్ 81 దాడుతున్నా. అరే, మనం కొంచెమన్నా అర్థం చేసుకోవాలి. అండ్ ప్రతిసారి ప్రభుత్వాలని ప్రశ్నించడం కాదు, మన వైపు కూడా మనం తీస్తున్న వీడియోలో ఎంతవరకు జెన్యూనిటీ ఉంది, అసలు అది ఎందుకు అక్కడ డస్ట్ లేస్తుంది, ఎందుకు ఆ సిచ్యువేషన్ ఉందనేది మనం కూడా తెలుసుకొని వీడియోలు చేయాలి. పిల్లర్ నెంబర్ 79 దాడుతున్నాం. 78వ పిల్లర్ లేదు, ఇక్కడ వర్క్ జరగాలి. ఈ 2 పిల్లర్ల మధ్యలో రోడ్ అనేది వేయలేదు. బహుశా అక్కడ పిల్లర్ వర్క్ జరగబోతుందేమో, స్టార్ట్ చేయబోతున్నారేమో, అందుకే అక్కడ రోడ్ వేయలేదు. ఆ 2 పిల్లర్ల మధ్యలో వర్క్ జరగాల్సింది. పిల్లర్ నెంబర్ 77. ఇదంతా కూడా ఫ్రెష్ రోడ్డు, కొత్త రోడ్డు. ఇది రాత్రి వేసింది. అవన్నీ చూస్తే కింద మీకు క్లియర్గా కూడా అర్థం అవుతుంటుంది అన్నమాట. ఆ రకంగా ప్రస్తుతానికి ఒక మంచి పరిణామమే అని చెప్పుకోవాలి. ఉప్పల్ వైపు అయితే పనులు బాగా జరుగుతున్నాయి. బట్ ఆ ఫ్లైఓవర్ పనులు కూడా త్వరగా
చేస్తే బాగుంటుంది. ఉప్పల్లో నల్ల చెరువు వరకు బాగానే స్పీడప్ చేసినారు. ఉప్పల్ల ఎక్స్ రోడ్ దగ్గర క్లోజ్ చేసినప్పటి నుంచి అక్కడ పిల్లర్ వరకు చాలా స్పీడ్గానే చేసినారు. కాకపోతే ఈ పిల్లర్ టు పిల్లర్ మధ్యలో వరకు అయితే మరీ భయంకరం. అది ఏండ్ల తరబడి నుండి సాగుతూనే ఉన్నది. అది ఎప్పుడు చేస్తారో ఏమో, ఎప్పుడు స్పీడప్ చేస్తారో చూడాలి. రోడ్లు అయితే బాగానే వేస్తూనే ఉన్నారు. పిల్లర్ నెంబర్ 71 ఈ ఇయర్లో అటు ఉప్పల్ వైపు చెరువు కట్ట మీద రోడ్లు వేసినారు, ఇటు నారపల్లి వైపు నుండి వేసుకుంటూ వస్తున్నారు, అటు నారపల్లికి పోయే దారిలో రోడ్లు వేస్తున్నారు. ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు పిల్లర్ నెంబర్ 70 దాకా వచ్చినాం. ఓకేనా? ఇప్పుడు మీకు ఇప్పుడు ఇక్కడ ప్రాక్టికల్గా చూపిస్తా. ఈ 70 వరకు రోడ్ వేసారు. ఇంత మంచి రోడ్డు కావాలి అంటే ఇగో ఇట్లా ముందు ఇవన్నీ ఎక్విప్మెంట్స్ తోటి ఇక్కడ తవ్వాలి కదా. తవ్వి కంకర వేసి అదంతా వేసినప్పుడు డస్ట్ కాకపోతే ఏమొస్తుంది? డస్టే వస్తుంది. రోజుల తరబడి వాళ్ళేమి ఇలా ఉంచట్లేదు. దానికి ఎంత పీరియడ్ అయితే ఉంచాలో రోడ్డుని అంత పీరియడే ఉంచి ఆ తర్వాత రోడ్ వేసేస్తున్నారు. సో నాకు మస్తు బాధ అయింది, కానీ అదంతా నేను కామెంట్లో రిప్లై ఇవ్వలేనని నేనే వీడియో చేస్తున్నా. పిల్లర్ నెంబర్ 67 దాటుతున్నాం. ఇదిగోండి ఇక్కడ అంతా కూడా ఇక నెక్స్ట్ జరుగుతుంటుంది. వెడల్పు కొరకు ఇదంతా వేసినారు. నేను ఒక రీల్ చేస్తే ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు బ్రో, మా ఉప్పల్లో ఉంటే నీకు ఆ బాధలు తెలిసే అంటారు. భయ్యా నేను 1994 మీరు వీడియోలు చూసే వాళ్ళు చాలామంది కూడా ఈ రీసెంట్ టైమ్స్లో 2000స్లో అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది 94 కంటే ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు. 94 నుంచి నేను ఉప్పల్ వాసినే, బోడుప్పలే మాది. ఇది ఇక్కడ సిచ్యువేషను. రోడ్లు అయితే వేస్తున్నారు, రోడ్లు జరుగుతున్నాయి, వర్క్ జరుగుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇంకా ఈ ఉప్పల్ని గట్టిగా పట్టించుకోవాలని ఒక ఉప్పల్ వాసిగా నా ప్రత్యేకమైన మనవి. పిల్లర్ నెంబర్ 62 దాకైతే రావడం జరిగింది. ఇది సిచ్యువేషన్. ఉప్పల్ డిపో దాటి బోడుప్పల్ కమాన్ సిగ్నల్ దాటి ఇక్కడ దాకైతే రావడం జరిగింది. ముందుకు వెళ్ళిపోతే మనకి ఉప్పల్ చెరువు కట్ట వస్తుంది. ఇది బైక్ రీడింగ్ చూడవచ్చు, 41,214 పక్కన 2. మనం ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళము కాదు. అండ్ 1:34 మంచిగా ఉంటే మంచిగా ఉందనాలి, మంచిగా లేకపోతే ప్రశ్నించాలి. 1:34 జూన్ 26. ఇది ఉప్పల్ దగ్గరలో రోడ్లకు సంబంధించిన సిచ్యువేషన్. ఉప్పల్ ఎక్స్ రోడ్ టు భువనగిరి బస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్రేమతోటి వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మాటల్లోనే మా బోడుప్పల్ బస్సు వచ్చింది. కోటి ఉప్పల్ బోడుప్పల్ 115.